21వ శతాబ్దంలో చైనా వరల్డ్స్ ఫ్యాక్టరీగా మారినప్పుడు దాని ఎకానమీ ఒక్కసారిగా 10 పెరిగింది. ప్రపంచంలోని ప్రతి కంపెనీ కూడా చైనాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ చేశాయి. చైనీస్ ప్రజలకు చేతి నిండా పని దొరికింది. లిటరల్లీ చైనాలో డబ్బుల వర్షం కురిసింది అని చెప్పవచ్చు. రోజురోజుకి చైనా ఎకానమీతో పాటు దాని మిలిటరీ కూడా బాగా పెరిగింది. ఇంకా ప్రపంచంలో చైనా మాటకు అడ్డే లేదు, దాని గ్రోత్కి తిరిగే లేదు అన్న సమయంలో ఒక్క వనరు చైనాను బాగా ఇబ్బంది పెట్టింది. అదే ఫ్యూయల్, ఇంధనం. చైనా దాని ఎకానమీని ఇలాగే మెయింటైన్ చేయాలి అంటే ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ని కంటిన్యూస్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. లేదంటే చైనా గ్రోత్ మొత్తం ఆగిపోతుంది. పైగా చైనా లోపల కూడా పెద్దగా ఇంధనపు నిల్వలు లేవు. సో ఫ్యూయల్ని నిరంతరాయంగా రప్పించుకోవడం అనేది CCPకి టాప్ ప్రయారిటీగా మారింది. అండ్ ఫ్యూయల్ని మెయిన్గా ఏ మార్గం గుండా తరలిస్తారో తెలుసా? సముద్ర మార్గం ద్వారా. అందుకే చైనా దాని చుట్టుపక్కల ఉండే సముద్రాలపై పెత్తనం చేయడం స్టార్ట్ చేసింది. సౌత్ చైనా సీన్ అయితే ఏకంగా కబ్జా చేయడానికి ట్రై చేస్తుంది. ఈ సీ మీద మాకు హక్కులున్నాయని వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా వంటి దేశాలు వాదిస్తున్నా చైనా వాటిని అస్సలు లెక్క చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ తన నేవీతో ఈ దేశాలను భయపెట్టడానికి కూడా ట్రై చేస్తుంది. ఈ సౌత్ చైనా సీలో ఎవ్రీ ఇయర్ $3 బిలియన్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. దీనిలో మెజారిటీ వాటా చైనాదే. అందుకే చైనా ఈ సీ మీద పూర్తి ఆధిపత్యం సాధించాలనుకుంటుంది. ప్రజెంట్ మనం చాలా దేశాలు చైనా డెట్ ట్రాప్లో పడి చేసిన అప్పులు తీర్చలేక తమ దేశంలోని వాల్యుబుల్ యాసెట్స్ని, ల్యాండ్స్ని చైనాకు రాసిచ్చేయడం చూస్తున్నాం. లైక్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. దీని వెనుక కూడా చైనాకు ఉన్న మెయిన్ రీజన్ ఆయిలే. తన సీ రూట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆసియా మొత్తం ఉనికిని పెంచుకోవడానికి చైనా ఎత్తులు వేస్తుంది. బట్ చైనా యొక్క ఈ డామినెన్స్ అంతా కూడా కేవలం సౌత్ చైనా సీ వరకు మాత్రమే చెల్లుతుంది. ఒక్కసారి హిందూ మహాసముద్రంలోకి వచ్చేసరికి అది ఒక బిగ్ జీరో మాత్రమే. దీన్నే వాళ్ళు మలాకా డైలమా అని పిలుస్తారు. ఈ మలాకా స్ట్రైట్ అనేది ఈస్ట్లో సౌత్ చైనా సీని, వెస్ట్లో ఉన్న ఇండియన్ ఓషన్తో కలుపుతుంది. అంతేకాదు పక్కనే ఉన్న యూరోప్ నుంచి ఇటు ఆసియా వరకు ఇదే షార్టెస్ట్ సీ రూట్. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ అనే 3 ఖండాల మధ్య ట్రేడ్ని అనుసంధానిస్తుంది. ఈ రూట్ని ఉపయోగించి వ్యాపారం చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు చాలా వరకు టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. అందుకే ప్రపంచంలోని 60% ట్రేడ్ ఈ కారిడార్ గుండానే జరుగుతుంది. అండ్ చైనాకు సప్లై అయ్యే మొత్తం ఆయిల్ ఈ మలాకా స్ట్రైట్ గుండానే వెళ్తుంది. చైనా ఒక దేశానికి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా లేదా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అది ఈ స్ట్రైట్ గుండానే జరగాలి. అండ్ ఇలాంటి సమయంలోనే ఇండియా పిక్చర్లోకి వస్తుంది. భారత్ ఆగమనం చైనాకు పెద్ద తలకైపోటుగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ ఇండియాకు చెందిన అండమాన్, నికోబార్ ఐలాండ్స్ మలాకా స్ట్రైట్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఇండియాకి చైనాకి మధ్య ఏదైనా మేజర్ కాన్ఫ్లిక్ట్ కనుక తలెత్తితే ఇండియన్ నేవీ చాలా ఈజీగా ఈ మలాకా స్ట్రైట్ని బ్లాక్ చేసి చైనా ఆయిల్ ట్రేడ్ని కంప్లీట్గా స్తంభించిపోయేలా చేయగలదు. చైనీస్ నేవీ కూడా ఆ టైంలో ఈ బ్లాకేడ్ని ఆపలేదు. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో మన నేవీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఈ విషయం చైనాకు కూడా బాగా తెలుసు. అందుకే ఇండియన్ ఓషన్లో భారత్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి చైనా ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంది. భారత్ చుట్టూ ఉండే దేశాలను తన డెట్ ట్రాప్ ఉచ్చులోకి దింపి ఆ దేశాల్లో మిలిటరీ బేసులు ఏర్పాటు చేసి మొత్తం ప్రాంతాన్నే సీజ్ చేయాలి అనుకుంటుంది. దీన్నే వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీగా పిలుస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్ మీద డెడికేటెడ్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. అప్పుడు మీకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీ ద్వారా ఇండియాకి దాని నైబర్స్ మధ్య సంబంధాలను దెబ్బతీసి భారత్ని ఏకాకి చేయడమే చైనా టార్గెట్. ఆ రకంగా ఇండియన్ ఎకానమీని కూడా దెబ్బ కొట్టాలనుకుంటుంది. చైనా ఇన్ని చేస్తుంటే భారత్ చూస్తూ ఊరుకోలేదుగా. ఒక్కసారి చైనా సౌత్ చైనా సీలో బలపడింది అంటే నెమ్మదిగా ఇండియన్ ఓషన్లో కూడా అడుగు పెడుతుంది. దీన్ని ఆపడానికే భారత్ ఇన్నేళ్లుగా ఇండియన్ ఓషన్ని మిలిటరైజ్ చేస్తూ వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులలో స్పెషల్గా గ్రేట్ నికోబార్ ఐలాండ్ని ఒక మిలిటరీ ఫోర్ట్రెస్గా భారత్ మారుస్తుంది. ఈ ఐలాండ్ మలాకా స్ట్రైట్కి చాలా దగ్గరగా ఉంటుంది. 75,000 కోట్ల రూపాయలతో ఈ దీవుని డెవలప్ చేయబోతున్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ఈ ముప్పుని ఎదుర్కోవడానికి భారత్ బోత్ టాక్టికల్ అండ్ స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవుతుంది. గత 10 ఏళ్లలో ఆస్ట్రేలియా, జపాన్, USA దేశాలతో కలిసి చైనాను అడ్డుకునేందుకు క్వాడ్ అనే యూనియన్ని స్థాపించింది. వీటితో పాటు చైనాకు శత్రువులైనటువంటి ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వంటి దేశాలకు భారత్ బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చి ఆ దేశాలను కూడా బలపరుస్తుంది. క్వాడ్ ప్రెజెంట్ ఒక నార్మల్ అలయన్స్గానే ఉన్నప్పటికీ ఫ్యూచర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే మాత్రం నేటో లాంటి ఒక మిలిటరీ కూటమిగా కూడా మారగలిగే అవకాశం క్వాడ్కి ఉంది.
అలాగే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు కౌంటర్గా భారత్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్ని 2023 G20 సమ్మిట్లో సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ని అనుసంధానిస్తుంది. అరబ్ వరల్డ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. చైనాకు స్పేస్లో భారీ సంఖ్యలో మిలిటరీ శాటిలైట్స్ ఉన్నప్పటికీ ఇండియన్ ఓషన్లో మాత్రం దాని పవర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. దీనికి కారణం చైనాకు ఇండియన్ ఓషన్లో ఎటువంటి మిలిటరీ బేసెస్ లేవు కాబట్టి. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ ద్వారా ఇండియా చుట్టూ ఉన్న కొన్ని దేశాలలోని పోర్ట్స్కి చైనాకు యాక్సెస్ ఉన్న అవి మిలిటరీ బేసెస్ కాదు. సో ఆ రకంగా ఇండియన్ ఓషన్లో చైనీస్ నేవీ ఒంటరవుతుంది. మరొక పక్క భారత్ని చూస్తే మాత్రం ఇండియన్ ఓషన్లో మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, ఒమాన్ వంటి దేశాలలో ఓవర్సీస్ బేసెస్ ఉన్నాయి. వీటి సాయంతో హిందూ మహాసముద్రంలో చైనా ఏగవాలినా సరే భారత్ పసిగట్టగలదు. ఈ బేసిస్ కారణంగానే ప్రెజెంట్ ఇండియన్ నేవీ పైరేట్స్ను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. వీటితో పాటు యుఎస్ఏ కూడా రోజురోజుకి పెరుగుతున్న భారత్ ఇన్ఫ్లుయెన్స్ని చూసి ఇండియన్ నేవీతో కలిసి పనిచేస్తుంది. సో ఆ రకంగా చైనాకు ప్రపంచంలో అతిపెద్ద నేవీ ఉన్నప్పటికీ ఇండియన్ ఓషన్లో మాత్రం ఇంకా బచ్చాలాగే ఉంది. హిందూ మహాసముద్రంలో దాని ఎత్తులు జిత్తులు ఏమాత్రం ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే ఇండియన్ ఓషన్కి అసలు సిసలైన బాస్ ఇండియానే కాబట్టి. ఇది ఈ వీడియో నా కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.